నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సుజల పథకం క్రింద అక్టోబర్ నుండి 20 లీటర్ల రక్షిత త్రాగునీరు ₹2కే పంపిణీ. వివరాలు వెల్లడించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. జబార్ ఆధ్వర్యంలో ఈ నెల 30 వరకు నగరపాలక సంస్థ పరిధిలోని విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు. కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనాయక్. నగరంలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్న తాలూకా పోలీసులు. 3 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. ఎన్టీఆర్ సుజల పథకం క్రింద 20 లీటర్ల త్రాగునీటిని ₹2కే ప్రభుత్వం అందజేయనున్నదని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. అక్టోబర్ 2 నుండి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, జిల్లాలో సుజల పథకం అమలుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంపించే విధంగా సరఫరా చేసేందుకు గాను ప్రభుత్వం అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. దీనికి గాను గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో అరౌండ్ 1500 ఆడ్ హ్యాబిటేషన్స్, అంటే వీ హ్యావ్ అరౌండ్ 1011 గ్రామ పంచాయత్స్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పాలిగా మరి దాదాపు 15,000 పైచులకు హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దీనిలో ఎన్ఎస్ఎస్ హ్యాబిటేషన్స్, PC1, PC2 హ్యాబిటేషన్స్ మనం ప్రయారిటీ హ్యాబిటేషన్స్ తీసుకొని వీటిలో మనం ఈ వాటర్ క్యాన్స్ని సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చు. మరి ఆ ప్రకారంగా డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు జిల్లా వారీగా దాదాపు 484 హ్యాబిటేషన్స్ని ఆల్రెడీ ఈ సమస్యలు ఏదైతే మన సమస్యలుగా క్వాలిటీ పారామీటర్స్ కానీ లేక ఇతర పారామీటర్స్లో సమస్య అనుకున్న హ్యాబిటేషన్స్ని గుర్తించడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ప్రభుత్వ స్థాయిలో సెక్రటరీ PR అండ్ RWS ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ ఉన్నారు. జిల్లా స్థాయిలో ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ని జరిపి ఆ మినిట్స్ని పంపించాలని చెప్పి కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఇంట్రడక్టరీ నోట్లో మీరు చెప్పినట్లుగా జిల్లాలో ముఖ్యంగా నర్సరావుపేట డివిజన్లో ఈ సమస్యలు ఫ్లోరైడ్ సమస్య కానీ ఇతర క్వాలిటీ పారామీటర్ సమస్య కానీ ఎక్కువగా ఉన్నట్టుగా, అలాగే బోర్డ్ వాటర్ని TDS. సో ఈ గ్రామాలను మీరు ఈ హ్యాబిటేషన్ ముందుగా ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్స్ కానీ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కానీ మనం తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే మరి నాకు తెలిసినంత ముందు మన రవి వడ్లమాన్ ఆయన ఇక్కడ ప్రొటైనర్గా ఉంటూ ఆయన చాలా మటుకు చాలా హ్యాబిటేషన్స్లో ఈ డ్రింకింగ్ వాటర్ రేట్స్ గురించి ఆయన కోఆర్డినేట్ చేస్తూ ఉండేవారు. సో వాటిని కూడా మనం ఒకసారి మీటింగ్కి వచ్చినట్లుగా బాగుంటుంది. జవహర్ బాల ఆరోగ్య రక్ష విభాగం ఆధ్వర్యంలో నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలతో పాటు ఆరోగ్యంపై అవగాహన సదస్సులు ప్రారంభించామని జబార్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. నేడు కొత్తపేటలోని జలగన్ రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు, అలాగే మన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ రోజు జవహర్ బాల ఆరోగ్య రక్ష ప్రోగ్రాం తరపున మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మన నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని స్కూళ్ళలో ఎయిడెడ్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అన్నింటిలో కూడా మరి ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు ఈ 10 రోజుల పాటు బాలల ఆరోగ్య కార్యక్రమం మీద ఆరోగ్య అవగాహన, మరి నోటి వ్యాధుల జాగ్రత్త, చర్మ వ్యాధుల జాగ్రత్త,
అదేవిధంగా పర్సనల్ హైజీన్ అట్లాంటి విషయాల మీద పిల్లల్ని అవేర్నెస్ చేస్తూ ఆ స్కూల్లో సంబంధిత వైద్య నిపుణులతో వాళ్ళకు స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి రిఫరల్ సర్వీసెస్ కూడా అందజేయడం జరుగుతుందండి. ముఖ్యంగా జవహర్ బాల ఆరోగ్య రక్ష ప్రోగ్రాం పరిధిలో మరి పిల్లలకు స్కూల్ హెల్త్ కార్డ్స్, అదేవిధంగా ప్రతి గురువారం రోజు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ పిల్లల చేత మింగించడము, అది రక్తహీనత నివారణ కొరకు ఆ చర్య తీసుకుంటున్నాము. అదేవిధంగా డీవార్మింగ్ ప్రోగ్రామ్ అని సంవత్సరంలో 2 సార్లు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా వామ్ ఇన్ఫెస్టేషన్ అంటే మన పొట్ట భాగంలో ఉండే కొన్ని రకాల నులి పురుగులు అవి వాటిని ఇచ్చేసి దాని మూలంగా జీర్ణశక్తి పెరగటం, తర్వాత జ్ఞాపక శక్తి పెరగటము, ఇవన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి పిల్లలకు. ముఖ్యంగా పిల్లలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్కూల్కి రాగానే మరి వాళ్లకు చిన్నారి డాక్టర్స్ అనే వ్యవస్థను ప్రతి తరగతిలో ఒక 2 మేము పెడుతున్నాము. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్ళడము, హెడ్ మాస్టర్ గారు ఏఎన్ఎం గారికి చెప్పడము, ఏఎన్ఎం గారు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి పిల్లలను చూపించడం అనే కార్యక్రమం ఉంది. చిన్నారి డాక్టర్ అనగానే గదిలో 2 చలాకీగా చురుకుగా ఉండే లీడర్షిప్ క్వాలిటీ గల పిల్లల్ని మేము నియమించడం అనేది జరుగుతుంది. నగరంలో చైన్ స్నాచింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని తాలూక్ సింహ తెలిపారు. దీనిలో భాగంగా నిన్న అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు ఒప్పుకున్నారని, వీరి వద్ద నుండి 105 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేస్తున్నామని తెలిపారు. చెడు వ్యసనాలకు లోనై ఈజీ మనీ కోసం వీరు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. నల్లపాడులోని రాజీవ్ గృహకల్ప వసతి గృహాల్లో నివాసం ఉండే యువకులు ఈజీ మనీకి అలవాటు పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 4 యువకులను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం అమ్మబోతూ అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీనితో వీరు మొత్తం 5 కేసుల్లో నిందితులుగా తేలటంతో వీరి వద్ద నుండి సుమారు 3 లక్షలు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి మిగతా పోలీస్ స్టేషన్ లిమిట్స్లలో ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్స్, ముఖ్యంగా ఆడవారి మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసులని టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలు జరుగుతూ ఉన్న దాని మీద పోలీస్ పార్టీ స్పెషల్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 28/2014 నిన్నటి సాయంత్రం పూట వీళ్ళంతా అక్యూజ్ ఈ దొంగిలించినటువంటి బంగారాన్ని అనుమానాస్పద రీతిలో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు ఇన్ఫర్మేషన్ తోటి పోయి వాళ్ళని అప్రహెన్షన్ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే విచారణలో తేలింది ఏంటంటే వీళ్ళు మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి అరండాల్పేట్, పట్టావేపురం లిమిట్స్లో దాదాపు ఒక 5 దొంగతనాలు చేసినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు. ఇందులో మన పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా క్రైమ్ నెంబర్ 632/14 నల్లపాడు లిమిట్స్లో వీళ్ళు ఒక కేసుకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసిన అనంతరం దాదాపు ఈ అఫెన్స్లకు సంబంధించి 105 గ్రాములు నియర్ అబౌట్ 3 లక్షల వర్త్ చేసేటువంటి గోల్డ్ ఈరోజు మనం రికవరీ చేసి వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేసి వీళ్ళ మీద తదుపరి పూర్తి స్థాయి క్లోజ్ వాచ్ ఉండేటట్లు మేము చేసుకుంటాం. వీళ్ళు ముఖ్యంగా దుర్వ్యసనాలకు పాల్పడి, చెడు అలవాట్లకు పాల్పడి, పవర్ బైక్ల మీద తిరగడానికి ఇష్టం పెంచుకొని ఈజీ మనీ కోసం ఈ విధంగా అఫెన్సులు చేయడం, ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను, నడుచుకుంటూ వెళ్ళే మహిళలను, బైకుల మీద వెళ్ళేటువంటి మహిళలను టార్గెట్ చేస్తూ వీళ్ళు అఫెన్సులకు పాల్పడుతున్నారు. వీళ్ళు నల్లపాడు లిమిట్స్లో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప ఏరియాలో ఉండేటువంటి వసతి గృహాల్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. వీళ్ళు యూజ్ చేసే అన్నీ కూడా పవర్ బైక్స్, మామూలుగా బజాజ్ పల్సర్ 220cc, యమహా F2 బైక్. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా మామూలుగా వెహికల్కి కూడా అందుబాటులో రావు, అంత స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని
కొనుక్కొని వాటి డబ్బులు కట్టలేక, రెండవది ఈ తాగుడు, జల్సాలు ఇవన్నీ అలవాటు పడి ఈ ఈజీ మనీ కోసం వీళ్ళు ఈ నేర ప్రవృత్తిని ఎంచుకున్నారు. విధుల నుండి తొలగించిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేడు 3వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం 8 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న తమను ఇలా రోడ్డుపై పడివేయడం సరికాదని, తిరిగి తమను విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వారు తెలిపారు. నిర్మాణ సంస్థలో గత 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్గా, అకౌంటెంట్గా, వర్క్ ఇన్స్పెక్టర్గా వివిధ స్థాయిలో, క్షేత్రస్థాయి నుంచి పీడీ ఆఫీస్ వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మమ్మల్ని అందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు జూలై నెలాఖరు నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ విధానాన్ని డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు చెప్పినా కానీ 146వ జీవోను మాకెవరికి వర్తింపు చేయకుండా మా కుటుంబాలని రోడ్లు పట్టడానికి కారకులయ్యారు. మా గృహ నిర్మాణ సంస్థ కూడా 146 జీవోను అమలుపరిచి మమ్మల్ని ఆదుకుని తిరిగి విధుల్లో తీసుకోవాల్సిందిగా మేమందరం నిర్ణయించుకుని నిరాహార దీక్షను పూనుకున్నాము. అలాగే ఈ నెల 26వ తారీఖు నుంచి హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిరాహార దీక్షను చేపట్టడం, 30వ తేదీన ఎండీ ఆఫీసును ముట్టడి చేయడం, అప్పటికీ చలనం కలగకపోతే ఈ పాలకుల పట్ల మేము 30వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షను పూనుకోవాలని నిర్ణయించుకున్నాము. QTV న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం.